నాగేంద్రహారాయ త్రిలోచనాయ స్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమస్తే సర్పేభ్యో గేజు ప్రతిమనో ఏ అంతరిక్షే దివిజేభ్య సర్పేభ్యో నమః. ఓం నమః శివాయ. కులుగూరి న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 2, 2026 సోమవారం. మాఘమాసంలో వెన్నెల తగ్గుముఖం పట్టే సమయం, అంటే బహుళపక్షం. ఈరోజు పాడ్యమితో మొదలవుతుంది. విశేషం ఏమిటంటే ఈరోజు సోమవారం నాడు ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఇది చాలా తీక్షణమైన నక్షత్రం. ఈరోజు శివుడిని ఆరాధిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. మరి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉంది, మధ్యాహ్నం వేళ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి, పంచాంగరీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. తిథి ఈరోజు మాఘ బహుళ పాడ్యమి. ఈ తిథి రాత్రి అంటే మంగళవారం తెల్లవారుజామున 2:53 వరకు ఉంది. పాడ్యమి నాడు ప్రయాణాలు చేయడం, కొత్త పనులు మొదలుపెట్టడం మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. నక్షత్రం, ఇక ఈ నక్షత్రం విషయానికి వస్తే బుధగ్రహానికి సంబంధించిన సర్పజాతి చెందిన ఆశ్లేష నక్షత్రం రాత్రి 12:01 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం ఉన్నప్పుడు వైద్యం చేయించుకోవడం, విష జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు మధ్యాహ్నం సమయం చాలా క్లిష్టంగా ఉంది. ఆశ్లేష నక్షత్రం ప్రభావంతో పాటు వరుసగా దుర్ముహూర్తాలు, వర్జ్యాలు ఉన్నాయి. దయచేసి సమయాలను నోటు చేసుకోండి. ఈరోజు 2 సార్లు దుర్ముహూర్తం ఉంది. మొదటిది మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు ఉంది. రెండవది మధ్యాహ్నం 2:53 నుండి 3:38 వరకు ఉంది. ఇక మధ్యాహ్నం 1:20 నుండి 2:40 వరకు కూడా వర్జ్యం ఉంది. గమనించారా? మధ్యాహ్నం 12:30 నుండి దాదాపు 3:40 వరకు ఏదో ఒక దోషం, దుర్ముహూర్తం లేదా వర్జ్యం ఉంటూనే ఉంది. కాబట్టి లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఎటువంటి ముఖ్యమైన పనులు, సంతకాలు, ప్రయాణాలు పెట్టుకోకుండా కేవలం దైవనామ స్మరణతో గడపండి. మరి మంచి సమయం ఎప్పుడు గురువుగారు అంటే రాత్రి వేళ అద్భుతమైన సమయం లభించింది. అమృత గడియలు రాత్రి 10:20 నుండి అర్ధరాత్రి 12:01 వరకు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వెళ్ళిపోతున్న సమయంలో ఈ అమృత గడియలు వచ్చాయి. ఈ సమయంలో ప్రశాంతంగా నిద్రపోవడం లేదా రేపటి రోజు కోసం ప్రణాళికలు వేసుకోవడం శుభప్రదం. ఈరోజు సోమవారం మరియు ఆశ్లేష నక్షత్రం కలయిక కాబట్టి శివాలయంలో పరమేశ్వరుడికి పాలాభిషేకం చేయించండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగపడకకు పాలు పోయండి. ఇలా చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు, మానసిక భయాలు తొలగిపోతాయి. ఆశ్లేష నక్షత్రం రోజున ఎవరిని నిందించకండి, మౌనంగా ఉండడం ఉత్తమం. రేపటి పంచాంగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. స్వస్తి.